సినిమా మూవీ బాలయ్య గారి మూవీ అక్కడ చేయాలనేసి ఎన్ని శక్తులు అడ్డుపడినా కూడా సరే అసలు ఏది తట్టుకోలేదు. మన హైందవ ధర్మం సనాతన ధర్మం గురించి బాలయ్య బాబు చేసినది యాక్టింగ్కి ఎవ్వరు అసలు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా కూడా ఎవరి వల్ల కాలేదు. ఓన్లీ ప్రీమియర్ షోకి కలెక్షన్లు 126 కోట్లు బుకింగ్. ప్రీమియర్ షోకి బుకింగ్స్ అంటే అర్థం చేసుకోండి. ఇంకా హైందవ సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ చెప్పాలన్నా బాలయ్య బాబుకి ఒకరు ఎదురొచ్చినా బాలయ్య బాబు గారికి ఎదురు వెళ్ళినా వాళ్ళకే రిస్క్. కాబట్టి బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక బసవతారక గురించి అయినా ఒక రాజకీయ పరంగా అయినా సినీ ఇండస్ట్రీ గురించి అయినా బాలయ్య బాబు దిగారంటే వన్స్ బాలయ్య బాబు స్టెప్ ఇన్ ఏది అసలు నో వే, దెర్ ఇస్ నో ఆప్షన్. బాలయ్య బాబు దిగారంటే అందరూ వెళ్ళిపోవాల్సిందే. బాలయ్య బాబు అలా ఉంటుంది. ఆయన యాక్టింగ్ అయితేనేమి, అతను డాన్స్ అయితేనేమి, తొడ కొట్టాలన్నా తల తీయాలన్నా ఒక బాలయ్య బాబుకే సాధ్యం. అది ఇక ఎవరి వల్ల సాధ్యం కాదు. బాలయ్య బాబు గారు మాత్రమే చేయగలరు. అది చూడాలంటే కూడా ప్రేక్షకులు ఆడియన్స్ ఒక బాలయ్య బాబు చేస్తేనే చూడగలరు. మిగతా హీరోలు ఎవరిని నేను కించపరచట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక డైలాగ్ డెలివరీ, ఒక యాక్టింగ్, ఏ క్యారెక్టర్ అయినా సరే బాలయ్య బాబు గారు అందులోన ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. పర్ఫార్మెన్సే కాదు, అతను దాన్ని ఓన్ చేసుకుంటారు. అలాగని చెప్పేసి బాలయ్య బాబు సినిమాని చాలా శక్తులు అడ్డుపడ్డాయి. అది ఒక రాజకీయ పరంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, వగేరా వగేరా. డిసెంబర్ 5న ఇక్కడికి వచ్చి ఏ టైం వరకు మనం ఇక్కడ ఉండిపోయాం. ఎంత హట్ అయ్యామంటే మేము ఏ టైం వరకు ఇక్కడ ఆల్మోస్ట్ 10:30-11 వరకు ఉండిపోయాం భయ్యా. మేము 10:30-11 వరకు అప్పటికి చెప్పారు, ముందే చెప్పారు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే లేదు కొన్ని. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే రిలీజ్ అవుతుంది ఇంకొద్ది గంటల్లో అన్నప్పుడు ఆగిపోయింది అండ్ ఇంకొక 2-3 రోజుల వరకు ఎటువంటి క్లారిటీ డేట్ కానీ ఇవ్వలేదు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? 2-3 రోజులు కాదు, అసలు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అసలు ఆ డే మొత్తం ఇక్కడే ఉంటే ఏదో ఒక టైం షో స్టార్ట్ చేస్తారేమో, మనం ఇలా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారేమో. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా తొక్కిసలాట జరిగి ఏదైనా జరుగుతుందేమో అలా చెప్తున్నారేమో. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోయింది. అక్కడట్టు బోయపాటి BB4 మూవీ, సో దానివల్ల అలా చెప్తున్నారేమో. క్రౌడ్ ఎక్కువ చేసి ఏదైనా జరుగుతుందేమో అలా చెప్తున్నారేమో. సరే ఇక్కడే ఉందాము, కొంతమంది ప్రేక్షకులు ఆడియన్స్ వెళ్ళిన తర్వాత ఇస్తారేమో అని చెప్పేసి మేము వెయిట్ చేసాం. ఫైనల్గా చెప్పేసి ఇలా జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది. సో పోస్ట్ పోన్ అయిన లోపల చాలా హట్ అయ్యాం. కానీ మా బాలయ్య బాబు మూవీ వచ్చిందంటే మాత్రం అతను తలుచుకుంటే అది ఖచ్చితంగా. ఎందుకంటే కానీ శివశక్తి ఉంది, దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు ఆపడము. సో బాలయ్య బాబు మంచి మనసు, బాలయ్య బాబు గారికి ఉండే మంచి మనసు, బోయపాటి శ్రీను ఆయన డైరెక్షను, ఏదేమైనా సరే ఎన్ని శక్తులు అడ్డుపడ్డా సరే ఫైనల్గా మనకి మూవీ అయితే రిలీజ్ వచ్చింది. మూవీ అనౌన్స్ కూడా రిలీజ్ డేట్ కూడా మళ్ళీ మొన్న అనౌన్స్ చేశారు. అప్పుడు మా ఆనందానికి అసలు మా హ్యాపీనెస్కి ఇంకా అసలు అవధులు లేవు. ఇంకా మేము 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడా అని చెప్పేసి. ఫైనల్గా మాకు ఈరోజు రేపు 12th ఇచ్చారు డేటు. కానీ ఈరోజు ప్రివ్యూస్ అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మధ్యాహ్నం 2:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను అక్క 2:30కి ఆఫీస్ అయిపోయిన డైరెక్ట్ ఇంటికి కూడా పోలేదు. ఇంతవరకు ఇంటికి వెళ్ళి కూడా భోంచేయలేదు. ఇక్కడ బాలయ్య మూవీ చూడాలి, ఖచ్చితంగా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అండ్ ఇంకా రిలీజ్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది. అవును, వీటన్నిటిలో మీకు అంటే థియేటర్లో గూస్ బంప్స్, అసలు సీట్లో కూర్చోలేము ఈ షాట్ కి, ఈ సీన్ కి అనిపించిన సీన్స్ ఏంటి? మూవీలో ఉన్న హైలైట్ గూస్ బంప్స్ ఆ సీన్స్ ఏమైతే రివీల్ చేయలేదని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే కొన్ని ట్రైలర్ 5th కన్నా ముందు ఒకటి రిలీజ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ దాని తర్వాత ఒకటి అది ఒకటి దిష్టి తీసేది, కూతురికి దిష్టి తీసే ఒక టీజర్ ఉంది. అసలు గూస్ బంప్స్ అది థియేటర్లో అలాంటివి కోకొల్లలు చాలా ఉన్నాయి. అవి చూస్తే తెలుస్తుంది. భయ్యా ఏంటి మొత్తం బండి మొత్తం బాలయ్యకి నిమ్మకాయల దండతో రెడీ చేశారు. బాలయ్య బాబుకి దిష్టి తగలద్దన్న, మొత్తం ఏ దిష్టి ఉన్నా దాంతోనే పోవాలి. జై బాలయ్య అంటేనే ట్రెండ్ సెట్టర్కి పెట్టిందే పేరు బాలయ్య. ఈ వయసులో అలాంటి గెటప్లు వేయాలన్నా, అలాంటి యాక్షన్ చేయాలన్నా బాలయ్య తర్వాతే. బాలయ్యకి లేడు ఎవరు సాటి. 3 సినిమాలు బోయపాటితో, సింహ, లెజెండ్, అఖండ. కరోనా టైంలోనే బేభత్సంగా థియేటర్స్, పాండమిక్ టైంలోనే థియేటర్స్కి రప్పించాడు. అలాంటిది ఇప్పుడు 4th సెకండ్ హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టబోతున్నారు. బ్లాక్ బస్టర్ పక్కా. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఆ టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ గెటప్ లో అసలు మామూలుగా లేదన్న. వాయిదా పడిందే కానీ వాయిదా కూడా పోస్ట్ పోన్ అయినందుకు బెటరే. ఇప్పుడున్న మొత్తం సోషల్ మీడియా మొత్తం అఖండ జై బాలయ్య గురించే. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్, అందులో తిరిగే లేదు.
ఇన్ని రోజులు అంటే రిలీజ్కి సంబంధించి క్లారిటీ రాలేదు, రిలీజ్ వరకు వచ్చి ఆగిపోయింది కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? డిసప్పాయింట్ అయినా అన్న, చాలా డిసప్పాయింట్ అయినా. ఆల్రెడీ నేను సెకండ్ టైం కూడా మళ్ళీ చేయడం బండి ఆల్రెడీ 5th చేయించినాము, అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇంకోసారి పోస్ట్ పోన్ అయినా మేము బాధపడం, వెయిట్ చేస్తాం, అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. బాలయ్య అంటేనే సెలబ్రేషన్స్, రికార్డ్స్. జై బాలయ్య. కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటారు? అన్ని రికార్డ్స్ తిరగరాస్తాయి అన్న. ట్రెండ్ సెటర్ ప్రీమియర్స్తోనే ఆల్రెడీ క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ వస్తున్నారు. రికార్డ్స్ మొత్తం ఆయన రికార్డ్స్ ఆయనే తిరగ రాసుకుంటాడు, మళ్ళీ ఆయన రికార్డ్స్ ఆయనే క్రియేట్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్స్ లో ఇది అబ్బా బెస్ట్ షాట్, ఇది థియేటర్ లో చూస్తే ఉంటది, మామూలుగా ఉండదు అనిపించిన షాట్. షాట్ తలకాయ అన్న, ఇలానే లేపి తలకాయతో మనిషిని పైకి లేపి దిష్టి షాట్ తీస్తాడు చూసారా, సేమ్ అది హైలైట్ సీను. అది హైలైట్ అయింది, దానికోసం చాలా వెయిటింగ్. మేము కూడా అలాగే దిష్టి తీస్తాం బాలయ్య బాబుకి. అది జై బాలయ్య. మాది రాయలసీమ కర్నూలునా, ఇక్కడ మనం జిహెచ్ఎంసీలో పనిచేస్తాము. పక్కా జగన్ ఫ్యాన్. రాజకీయ పరంగా అయితే జగన్ ఫ్యాన్, మనం రాజకీయ పరంగా పొలిటికల్ గా జగన్ ఫ్యాన్. మన సినిమా పరంగా ఇండస్ట్రీ పైన బాలకృష్ణ, ఆయన కూడా బాలయ్య ఫ్యాన్, బాలకృష్ణ ఫ్యాన్. అందుకే మనం ఇట్లా మొన్న ఎప్పుడు మన 5th డిసెంబర్ 4th నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాం సినిమా కోసము. చాలా హట్ అయిపోయినాము సినిమా రిలీజ్ కాలేదు. చాలా నమ్మకంతో ఉన్నాం ఆ రోజు కూడా బాగా, ఎందుకంటే బాలయ్య మీద నమ్మకం అలా ఉన్నది. అవుతుంది, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఆ రోజు, పక్కా రిలీజ్ అవుతుంది ఆ రోజు అనే ఉద్దేశంతో నైట్ 9 వరకు ఈడనే ఉన్న పోయాం. నైట్ ఈడ సినిమా ఈ థియేటర్లోనే ఉన్నాము. నైట్ 9 దాకా ఇక్కడే ఉన్నాము. నా గొంతు పాడైపోయింది భయ్యా, ఇంకా ఏమనుకోకు, ఇప్పటికే అయిపోయింది. థియేటర్లో పోతే ఎట్టవుతుందో నాకే తెలియదు. ఇంకా ఎనర్జీ దాచుకుంటున్నావా థియేటర్లోకి వెళ్ళి అరవడానికి? దాచుకునేది లేదు, ఇంకా అయిపోయింది. ఆడిపోతే లోపల దాచారా? ఓకే. మాది కర్నూలే. కర్నూలు. బాలయ్య ఫ్యానా? బాలయ్య ఫ్యాన్. ఎందుకు ఇష్టం బాలయ్య అంటే? బాలయ్య అంటే చిన్నప్పటి నుండి అభిమానం, మా బాబాయ్ నుంచి అది నేర్చుకొని అప్పటి నుండి ఫ్యాన్. బాలయ్య ఫ్యాన్ ఇంకంతా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్, అఖండ తాండవమే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాం. జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ. సో ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. షో ఎప్పుడెప్పుడు పడుతుందా, బాలయ్యని ఎప్పుడెప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ బోయపాటి బాలయ్య కాంబో అండ్ ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా రీచ్ అయ్యేలాగానే సో ఇప్పటివరకు కంటెంట్ మొత్తం కూడా రిలీజ్ అయింది. సో లోపల పాలాభిషేకం కూడా చేస్తున్నారు. ఒకసారి